బండి మీద పోతే అయిపోవుగా, పని ఉందని ఉరికినావు. ఇప్పుడు నేను ఊరికి ఎట్లా పోవాలి? బిడ్డ, మా నూరి శాంతక్క కారు కట్టుకొని వస్తుందట, రోడ్డు మీద ఉండు, నీకు గలుస్తుండొచ్చు. అరే ఇదేందన్నా, నిన్నటికి ఆల్టికి గింత ఫరకా? జర చూసి తీసుకోరాదు. ఏహెపో, గీడ ఎంతసేపు నిలబడతాం, రేపు పొద్దుగాల లేచిపోతే మాయే హానికొందరు. ఎందుకంటే పండుగకు పల్లెకు పోదాం అనుకున్నోళ్లకు బస్సులు లేక మస్తు తిప్పలైంది పొద్దుగాల. తెలంగాణ బంద్ ఉండేటోరకు బస్సులు డిపోలు దాటలే. ముచ్చట తెలవక ఊర్లకు పోదామని రోడ్ల మీదకి వచ్చి చూస్తే ఏముంది, ఒక్క బస్సు ఇగరాదు అగరాదు. బస్సులు ఉన్నాయో అనుకొని వచ్చా, లేవు. తెలవదు, మెట్రో దిగినాక తెలిసింది. ఇయాల శనివారం, రేపు ఐతారం, ఎల్లుండి పండుగ. మంచిగా కలిసొచ్చిందని ముల్లెమూట చదురుకొని బస్టాండ్ల కాడికొస్తే హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరస్తాల గిది కథ. ఈగేముంది, దొరికింద్రా సందని పవేటోళ్ళు కారోళ్ళు గుంజుడే గుంజుడు. వాళ్ళు వెహికల్ అంటేనేమో 200 రూపాయలు 400 500 అడుగుతున్నారు టికెట్ ఛార్జ్. నల్గొండ పోవాలండి. నా వెహికల్ తీసుకొచ్చినా బాగుంది, వీళ్ళ దగ్గర ఎక్కించుకోబోదు నాకు నచ్చిన వాళ్ళ రేటుకు. డైరెక్ట్ హన్మకొండ ఒకటే రూటు 800 అడుగుతారు పక్క. జానగాము ఆలేరు అంటే ఎవడు ఆపుతలే, తీసుకుంటే లేదు కారు వాళ్ళు. ఖమ్మం సైడ్ ఉంటుండే మా ఊరు, సో అటు సైడ్ వెళ్దామంటే వాళ్ళు ఖమ్మం వాళ్ళు 1000 రూపీస్ అడుగుతున్నారు. ప్రైవేట్ వెహికల్స్ టూ మచ్ చెప్తున్నారు. సూర్యాపేటకు 600 ఒకరు అంటున్నారు. ఏం చేస్తాం, అయితమాయి అనుకునేటోళ్ళు అంత రేటు పెట్టి పోయినరు. అమ్మో గంతన అనుకున్నోళ్ళు బస్సుల కోసం ఏటింగ్ చేసుకుంటా కూకున్నారు. అంత ఛార్జ్ పెట్టుకున్నట్టు మేము కష్టం చేసుకున్నాం, అందుకనే కూర్చున్నాం. ఇక వచ్చేటప్పుడు పోదామని. సొంత వెహికల్ తీసుకుపోదామంటే డీజిల్ లేక బంకులు బంద్ ఉన్నాయి, మధ్యలో పోయి ఆడ ఇబ్బంది పడతామని చెప్పేసి అట్లా ఆలోచించాలి. ఈ పండగల ముందు ఎలా పెట్టుకొని బంధు ఇట్లా చేయడం ఇది కరెక్ట్ కాదు. బువ్వయాళ్ళ దానిక ఇదే పరిస్థితి. అటెనక చిన్నగా కదిలినాయి. ఇక అప్పుడు చూడు, ఏ బస్సు చూసినా జిబజిబే. సీట్లు దొరకకుండా మంచిదే, లోపటికి ఎక్కితే సాలన్నట్టున్నదుల్లా. ఇవాళ ఓలేనోళ్ళు రేపు నిమ్మలంగా ఓర్రిగా.